మనం కూర్చుని దేవుని మాటలు విన్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుడి మహిమ పొందుతున్నారు. మరి వచ్చిన బిడ్డలందరికీ మరొకసారి దేవుడి పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన వర్తమానం ఏంటి అంటే సిద్ధపాటు. ఏంటంటే ఏంటి అంశం ఏంటంటే సిద్ధపాటు. మనము సిద్ధపడాలి. ఎవరి కోసము? ప్రభు కోసం. ప్రభు దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడటాకే దేవుడు ఈరోజు మరి వాక్యం ద్వారా అమూలమైన మాటలు ఆయన మాట్లాడుతూ ఉండగా మనం నిర్లక్ష్యంగా ఉండదు. కానీ మన మనసులో దయచేసి అటు ఇటు ఆలోచన కాదు, చూపులు కానీ పిల్లలు మీరు బయటకు వెళ్తే మాత్రం ఊరుకోండి, అలాగే కూర్చొని వాక్యం వినాలి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా కూర్చోవద్దు. అన్నే చూస్తూ వాక్యం వింటూ మరి మనము బలం పొందుకుందాం, శక్తిని పొందుకుందాం. మంచిది. ఈ రోజు ఏంటంటే మనకి వాక్యము సిద్ధపడు. మనం అందరం కూడా సిద్ధపడాలి. మంచిది. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఇప్పుడు మనము. చాలండి. అందరూ కూడా తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. దయచేసి బైబిల్ తిప్పదు, వినండి, తలెత్తి వినండి. మీరు తల కింద పెట్టదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకే వందనాలు ప్రభా, మీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఈ పునరుద్ధాన దినంనైనా నాకు మాకు అయ్యా ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. అయ్యా నేను ఇంకా నైనా సిద్ధపడలేదు నా బిడ్డలని. అయ్యా నేను మీ స్తోత్రములు ప్రభా. ఇంకా వేచి చూస్తున్నావు ప్రభా. అయ్యా నేను మీ స్తోత్రములు ప్రభా. ఓపికతో చూస్తున్నావు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు. నేను సిద్ధపడట కృప దయచేయండి నాయనా. మీ మాటలు ప్రభా జాగ్రత్తగా వినుటకు హృదయంలో భద్రపరుచుకుని నెవర వేసుకుంటూ ప్రభా వాక్యానుసారంగా మేము నడుచుకున్నటకు మీ కృప దయచేయండి తండ్రి. అయ్యా నాయన వచ్చిన బిడ్డలందరి బట్టి మీకు కోట్ల కొద్ది వందనాలు. రాని బిడ్డలు ఎందుకైతే రాలేదో ప్రభా, మరొకనైనా సమయమునైనా ఒక తరుణము వాళ్ళకి దయచేయ ప్రభా. యేసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు. బలహీనురాలి వట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభా. తండ్రి నైనా మీ శిలువ చాటున నన్ను దాచి ఉంచి నాయనా నేనే మరుగవ్వాలి, మీరే కనపడ్డా. యేసయ్యా మీ స్తోత్రం. నాతో మాట్లాడండి నాయనా. బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడమని త్వరగా రానయ్యున్న యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రేమన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మరొకసారి చెప్తున్నాను. దయచేసి బైబిల్ చూడటానికి తలల కింద వంచొద్దు. వాక్యం జాగ్రత్తగా వింటేనే మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. కావాలంటే మళ్ళీ కూడా ఇంటికి వెళ్ళి చదువుకోండి బైబిల్ కావాలంటే. అంతేకాని ఇప్పుడు మాత్రం వాక్యం జాగ్రత్తగా విన్నాం. చదవండి, రిపీట్ చేయండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు. చాలండి. మేము ప్రభు మాటను బట్టి ఏం చేశాము? ప్రభు చెప్పాడు కాబట్టి, మీరు మాకు చెప్పారు కాబట్టి మేము ఏం చేస్తాము? ఆ మాటను బట్టి దేవుని రాకడ వరకు ఏం చేస్తాము? ఎదురు చూస్తాం. చూడండి ఎంత మరి దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి మాటలు వినాలి మనం? ప్రభు మనకి చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాటలు మనం ఏం చేయాలి? వినాలి, విశ్వసించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. దయచేసి మరొకసారి మీకు మనవి చేస్తున్నా,
చేస్తున్నాను? వింటమే కాదు, విని ఏం చేస్తున్నారంటే ఈ చెవితో వింటున్నారో చెవితో విడిచిపెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాక్యం మళ్ళీ ఏమి వాక్యం దేవుడు మాట్లాడాడు, వాక్యం ద్వారా ఎలా సిద్ధపడ్డారా, బలపడ్డారా, లేకపోతే దేవుడు మీతో ఏం చెప్పాడు అడిగితే సమాధానం ఉండలేదు. దయచేసి అలా చేయకండి. ఇంత దూరం వస్తున్నారు, ఇంత కష్టపడి వస్తున్నారు, కానీ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని ఆ ప్రకారంగా మనం నడుచుకునే వారంగా ఉండాలి అని దేవుడి పేరట మరొకసారి నేను మనం చేస్తున్నాను. వాక్యం చదివేటప్పుడు నాకు డిస్టర్బ్ చేయదు, వెంటనే నాకు అందించేలాగా ఉండాలి. దయచేసి మరొకసారి చదవండి అదే మాట. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు ఏమంటే ఎలా ఉన్నాము? సజీవులమై. ఎలా ఉన్నామంట? ప్రభు రాకడ వరకు మనం ఎలా ఉన్నాము? సజీవులుగా నిలిచి ఉండు. మనం ఎలా ఉన్నామంటే ఆయన రాకడ వరకు మనం ఎలా ఉన్నామంట? సజీవులుగా నిలిచి ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ రోజున ప్రభు రాకడకు మనము సిద్ధపడటానికి మరి మాట్లాడుకుంటానికి ఏం చేస్తున్నాము? సజీవులుగా నిలిచి ఉన్నాం. ఎవరి కోసం మనం నిలిచి ఉన్నాం? ఎవరి కోసం నిలిచి ఉన్నామండి? ప్రభు రాకడ కోసం నిలిచి ఉన్నాం. హల్లెలూయా. లోకం కోసం నిలిచిలేము. లోకంలో ఉన్న ఆశల కోసము, ఆలోచన కోసము, ఆస్తుల కోసము, మేడలు మిత్రుల కోసం నిలిచిలేము. ఎవరు వస్తారని? ప్రభు వస్తాడని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు బయటకు రా అంకుల్, అక్కడ కూర్చోమను, ముందు కూర్చోమను. ఎవరి కోసం మనం కనిపెట్టుకుని ఉండాలంటమ్మా? యేసయ్య కోసం. యేసయ్య వస్తాడని. ఎవరు వస్తారని? యేసయ్య వస్తాడని. లోకంలో బిడ్డలరా మనకి ఎవరు శాశ్వతం కాదు, మనతో ఎవరు కూడా రారు. మనం ఎవరి కోసం కనిపెట్టుకుని ఉండాలంట? యేసయ్య కోసమే కనిపెట్టుకుని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కోసమే మనం కనిపెట్టుకుని ఉండాలి. లోక సంబంధులుగా ఉండొద్దండి, అపవాదగడ సంబంధులుగా ఉండొద్దండి. అయ్యా ఉన్న ఎడల మనం తప్పిపోయినా, చల్లారిపోయినా గర్తించే సింహం వలె అపవాదగాడు తిరుగులాడుతున్నాడు బిడ్డలారా. మన చెవి అటు వేయకూడదు, మన మనసు అటు వేయకూడదు, మన నోరటు మాట్లాడకూడదు. దేనికి? లోకంలో ఉన్నవి మనకి ఏది కూడా మనము మరి ఆశించకుండా, మాట్లాడకుండా, చూడకుండా ఎవరి కోసం కనిపెట్టాలంట? ఎందుకు సజీవ లెక్కలో ఉన్నాము? ప్రభు వస్తాడని, ఆయన రాకడలో వస్తాడు అని మనం సజీవ లెక్కలో ఉన్నామంట. హల్లెలూయా. ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉంచాడు ప్రభు. ఎందుకంటే మనము ఆయన కోసం ఎదురు చూడాలి. ఎంత గొప్ప ధన్యత కదా, మనకెంత గొప్పతనం ఉంది ధన్యత. అంటే ప్రభు చెప్పాడు కదా, మనం ఎవరి కోసం మనం కనిపెట్టుకుని ఉండాలంట? ప్రభు వస్తున్నాడని కనిపెట్టుకుని ఉంటాం. ఇంకా ఏమంటున్నాడండి? నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరమని. ఏమంట? నిద్రించేశారు కొంతమంది. ప్రభు వచ్చేటప్పటికి మనము ఆయన సన్నిధికి మనం చేరము. అంటే ఎవరు చేరతారో తెలుసా? ప్రభు మేఘాలుడై వస్తున్నప్పుడు సమాధులు తెరవబడతాయి, నిద్రించిన వాళ్ళు ముందుగా లేపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిద్రించిన వాళ్ళు ఎవరు నిద్రించారు, ఎవరు లేపిస్తారు? ఇక్కడ మనం తెలుసుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని రక్తంలో కడగబడ్డవాడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయనతో నడిచిన వాడు మరణిస్తే ఆదాము కానించి ఇప్పుడు వరకు కూడా ఎవరైతే చనిపోయారో, మరి యేసన్న గారు తర్వాత ఇంకా నీతిమంతులు గారు చెప్తారో తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా ముందు లేపిస్తారు. మనకంటే ముందుగా వాళ్ళు లేపిస్తారు. మనం ఎప్పుడు ఆయనలో కలుస్తామంటే ఆయన వచ్చేస్తాడు కదా. ఎక్కడికి వచ్చేస్తాడు? మన సంఘంకు వచ్చును గాక యేసు నామములో. ఎక్కడికి రావాలని కోరుకోవాలి? ఈ చిన్న
సంఘంలోకి ఎవరు రావాలని కోరుకోవాలి? యేసయ్య రావాలి. మేఘాలుడై ప్రభు ఎలా వస్తున్నాడు? మేఘాలుడై వస్తున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. రెప్పపాటున మారాలి. రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకున్నాడు. ప్రేమల దేవుడు బిడ్డలారా, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా, మనము సజీవి లెక్కలో ఉండి ప్రభు రాకడ కోసం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. ఆయన వచ్చేటప్పుడు ఎవరు లెగుస్తారని చెప్పాడు? సమాధుల్లో ఉన్న వాళ్ళు లెగుస్తారు. సమాధుల్లో ఉన్నవాడు ఎవరు అంటే పరిశుద్ధులు, నీతిమంతులు, ప్రభు కోసమే మరణించిన వాడు. హల్లెలూయా. ఎవరి కోసం మరణించారంట వాడు? ప్రభు కోసమే మరణించిన వాడు ఏం చేస్తారంట? ముందుగా లెగుస్తారు. ఏంటంటే ముందుగా వాళ్ళు లెగుస్తారు. చదవండి. ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. ఆమేన్. ఎలా వస్తాడంటే ఆర్భాటముతోను ప్రధాన దూతలతోను గొప్ప శబ్దముతోను ఏం చేస్తాడంట? పరలోకం నుంచి ఎవరు వస్తున్నారు? ఎవరండి? ఆ దేవుని బూరతోను ప్రభుడు ఎక్కడికి వస్తున్నాడు? మన దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. మన దగ్గరికి వస్తున్నాడు బిడ్డలారా. మనం త్వరగా సిద్ధపడదాం. త్వరగా సిద్ధపడదాం. ఆ ప్రభుని ఎదుర్కొందాం బిడ్డలారా. మనం సిద్ధపడకపోతే మనం ఎత్తపడమమ్మా. దయచేసి సిద్ధపడటానికి ప్రయాసపడదాం. సిద్ధపడటానికి ఏం చేద్దాం? ప్రయాసపడదాం. భారం కలుగుదాం. ఏంటి భారము? ఏంటి సిద్ధపాటు అంటే ఒకటే ఆయుధము, ప్రార్థన. ఇక్కడికి వస్తేనే మనం సిద్ధపడగలుగుతాం బిడ్డలారా. లోకంలో ఉంటే సిద్ధపడలేము. మన గృహాల్లో ఉంటే ఉండలేము. మనం సిద్ధపడలేము. ఎందుకు? అది లోకము. ఆ లోకంలో సంపాదించిన మట్టి గోడలవి. కాబట్టి అక్కడ సిద్ధపాటు మనకి రాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. వచ్చేస్తున్నాడండి. నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు ప్రభు వస్తాడని? హల్లెలూయా. యేసయ్య నీ స్తోత్రమయ్యా. స్తోత్రం బిడ్డలారా. ప్రభు వచ్చేస్తున్నాడు. ఇంకా చదవండి. దిగువచ్చును. క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వాడు మృతులైనప్పుడు. చాలండి. క్రీస్తు అందు ఎవరైతే కనిపెట్టుకుని ప్రార్థనా జీవితం కలిగి పరిశుద్ధంగా, నీతిగా, మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియ ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా ఎవరైతే ప్రభునందు ఉండి చనిపోయి మృతులవుతారో వాళ్ళు ఏం చేస్తారంట? ఏమంటండి? మొదట లెగుతురు. జాగ్రత్తగా ఇది మీరు రిఫరెన్స్ రాసుకోండి, గుర్తు పెట్టుకోండి, మళ్ళీ కూడా రిపీట్ చేసి చదువుకోండి. దేవుడు మాట్లాడు. మొదట వాళ్ళు లెగుస్తారు. ఇలాగుంటే మనం లెగము. మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, ప్రభుతో మనం నడవకుండా, ప్రభులో జీవించకుండా ఉంటే మనము లేకము అన్నది వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం భయపడాలి. అమ్మో, నేను సిద్ధపడకపోతే, సన్నిధికి వెళ్ళకపోతే, ప్రార్థన చేయకపోతే, నా బ్రతుకు మార్చకపోతే నన్ను దేవుడు తీసుకువెళ్ళాడు, విడిచిపెట్టేస్తాడు. లోకములో ఏం చేస్తాడు?
సిద్ధపడదాం. దయచేసి మన హృదయంలోకి ఈ జీవపు మాటలు పరలోకం నుంచి దిగి వచ్చిన ఈ మాటల్ని మన హృదయంలో ఏం చేయాలి? నీరు కట్టి ఫలించేలాగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. విని వెళ్ళిపోయే వారంగా ఉండద్దు బిడ్డలారా. దయచేసి ఈ మాటలు, అమూలమైన మాటలు నిన్ను నన్ను మనందరినీ బ్రతికించడానికి, మృతుల్లోంచి లేపటాకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడంటే ఆ మీదట ఎలా ఉంటామంటే సజీవులమై నిలిచి ఉండు, మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలం వరకు ఏం దేని మీద కొనిపోతామంట? మేఘముల మీద కొనిపోతాం. ఎప్పుడండి? మనము మృతుల్లో ఉండి క్రీస్తు యేసు కలిగిన బిడ్డలుగా మనం చనిపోయి అమ్మా సజీవులుగా ఉన్నప్పుడు ప్రభు ఎవరితో వస్తాడు? ఎవరితో వస్తాడు? మేఘాలుడై వస్తాడు కదా. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆయన మేఘాల మీద వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు? ఆకాశ మండలం నుంచి వస్తాడు. మేఘాల మీద కొనిపోతాడు. హల్లెలూయా. ఎవరికి కావాలి అంత గొప్ప భాగ్యం? ఎంతమంది కోరుకుంటున్నారు నేను అలా ఉండాలి, ఆ ప్రభువుతో నేను వెళ్ళిపోవాలి కదండి. మనము విమానం ఎక్కలేదు ఇప్పుడు దాకా. ఏమండి విమానం ఎక్కారా? ఎంతమంది ఎక్కారు చెప్పండి? మనము ఎక్కలేదండి. ఎక్కడికి విమానం విమానం ఎక్కలేదు కదా. అది ప్రభు ఏది ఎక్కిస్తాడంట? ఆ మేఘాలు ఎక్కడ ఉన్నాయంట? ఆకాశ మండలం అండి. విమానము నేను అనుకుంటాను భూమికి ఆకాశానికి మధ్యలో ఎక్కలేమో విమానం. అంతేనా? మేఘాలు చెప్తుందా? ఏం కాదా దానికి? అవునా? ప్రభు ఎక్కడ నుంచి తీసుకెళ్తాడంట? మేఘాల నుంచి. ఆయన ఆకాశం మండలం మీద మేఘాల నుంచి మేఘాల మీద కూర్చుంటాడు. మేఘాల మీద కూర్చుంటమే కాదు, మనల్ని కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకొని తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, ఇంత గొప్ప ధన్యత ప్రభు మనకి ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన మాట వినేవారంగా ఉండాలి. ఆయన మాట మనం వినేవారంగా ఉండాలి బిడ్డలారా. విని సిద్ధపడితే ఎక్కడ తీసుకెళ్ళిపోతాడంట? ఆకాశ మండలం మీద, ఆయన మేఘాల మీద వచ్చిన వాడు ఆయన మనల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు ఆ ప్రభు. ఆ విధంగా మనం సిద్ధపడదాం. చూడండి రెండోది, అదే కొలసీకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. మొదటి అధ్యాయము 10వ వచనం. సారీ, తెస్సలోనికే. అవునండి, 10వ వచనం. మీ యొక్క మాకంటే ప్రవేశం కలిగిలో అక్కడి జనులు మమ్మల్ని కూర్చి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గల వాడును సత్యవంతులలో దేవునికి దాసులగుటప్పుడు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును వీళ్ళలాగు దేవుని వైపునకు తిరిగిద్దరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే మీలో విగ్రహములు ఉన్నాయడలా వాటిని ఏం చేయండి? విడిచిపెట్టేసేయండి. ఏముండే? విగ్రహములు ప్రతి ఒక్కరిలో విగ్రహములు ఉంటున్నాయి. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ. విగ్రహములు అంటే ఒక బొమ్మను తెచ్చుకుని ఇంట్లో పూజ చేసుకుంటాం కాదండి. ప్రభు కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తామో,
దేన్ని ఎక్కువ వెంబడిస్తామో, ఈ దేన్ని ఎక్కువ కావాలనుకుంటామో అది విగ్రహము. అది ఒకవేళ మనలో ఉంటే కనుక ప్రభు మనల్ని ఏ మాత్రం కూడా ఏం చేయడు, ప్రేమించడు, మన వైపు చూడడు, ఆ మేఘాల మీద ఆయన మనల్ని తీసుకువెళ్ళడు. విడవపడతాం ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఏం చేస్తున్నారు మీరు ఇళ్లలో? బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారు? ఏమి కావాలనుకుంటున్నారు? దేన్ని అనుసరిస్తున్నారో ఎవరికి వాళ్ళకే తెలుసు. ఇంకొకటి ప్రభుకి తేటగా తెలుసు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనము ఒకవేళ అందులో మనం ఉన్నామేమో అవి విడిచిపెట్టడానికి ప్రయత్నించాలని దేవుడి పేరట మనం చేస్తున్నాం. నోవాహు ప్రజల్లో విగ్రహం ఉంది అమ్మా. విగ్రహం ఉండి వాళ్ళు ఏం చేశారు? నోవాహు భక్తులు చెప్తున్న మాటలు వాళ్ళు వినలేదు, ఆలకించలేదు. దేవుడందు భయభక్తులు కలిగి లేరు, లోబడలేదు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? జల ప్రవాహంలో వాళ్ళు కొట్టుకుపోయినట్టు మనం చూస్తున్నాం. విగ్రహం ఉంది వాళ్ళలో, లోకమనే ఆశ విగ్రహము, లోకాన్ని ప్రేమించే విగ్రహము వాళ్ళలో ఉంది. కాబట్టి దేవుని మాట లోబడక వినక ఏమైపోయారు? నశించిపోయారు. మనము నోవాహు ప్రజలు రెండు గుంపులు చూస్తున్నాం. దేవుని బిడ్డ. ఒకడు లోకంలో పతనం అయిపోతున్నా ప్రేమిస్తున్న ఒక గుంపు, లోకాన్ని ప్రేమిస్తున్న ఒక గుంపు, దేవుని కోసమే దేవుని మాట విని కనిపెట్టిన ఒక గుంపు. రెండు గుంపులు అంటే ఎవరెవరు ఉన్నారు? ఒకటి నోవాహు కుటుంబము, ఒకటి రెండోది ఏంటి? వాళ్ళ ప్రజలు. దేవుని మాట లోబడ్డాడండి నోవాహు, చెప్పింది చేశాడు, విశ్వసించాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. నోవాహు ఏం చేశాడు? వాడని కష్టపడి కట్టుకున్నాడు, కష్టపడి కట్టాడండి, చాలా శ్రమ పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఏ పనిలో ఉన్నా శ్రమ పడుతున్నామా? ఆశ కలుగున్నామా? ఆసక్తి కలుగున్నామా? వాళ్ళు ఓడను 8 మందే కట్టారంట. 8 మందే కట్టారు. ఆ లోకంలో ఎవరు కూడా ఈ పుల్ల తీసి అక్కడ వేయలేదంటండి. నిర్లక్ష్యము, భయపడలేని స్థితి. వాళ్ళలో ఏముంది? విగ్రహాలు ఉన్నాయి. మాకెందుకులే, ఏదో చెప్తున్నాడు ఈయనంటే చచ్చిపోడంట, మనమంటే మునిగిపోతామంట, నాకేం పని, ఏదో చూస్తున్నాను అంతే అనుకున్నట్టుగా వాళ్ళు మాట వినలేదు, కష్టపడి కట్టుకున్నారు, దేవుడి మాట విన్నారు. కాబట్టి ఓడలోకి వెళ్ళిపోయి వాళ్ళు రక్షింపబడ్డారు. ఓడలోకి వెళ్ళిపోయి రక్షింపబడ్డారు. ఈ లోకంలో ఉన్నవాడు నశించు. ఈ రెండు గుంపులు మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. దయచేసి ఏదో చర్చికి వస్తున్నానులే, కనపడుతున్నాను గంట, తర్వాత నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నాకు ఆలోచన ఏదో వస్తే అది చేస్తాను అనుకుంటే మరి మనకి ఏం తప్పదు? నరకము తప్పదు. ఇది వాస్తవము. కాబట్టి విగ్రహాలు తీసేసుకోండి. విగ్రహాలు తీసేసుకున్న తర్వాత ఏం చేయమంటున్నాడు? విగ్రహాలు తీసుకున్నాక ఏం చేయాలంటే జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులుగా ఉండండి. ఏమంట? జీవం గల దేవుడైనా నువ్వు విగ్రహాలను పూజిస్తున్నావేంటి? విగ్రహాలను నమ్ముకుంటున్నావేంటి? వాటిని పరిగెత్తుతున్నావు ఎందుకు? నిన్ను సృష్టించి, నిన్ను బ్రతికించి, నీకు రక్షణ ఇచ్చిన ఆ దేవుడిని విడిచిపెట్టేసి, ఆయన జీవం గల దేవుడు, ఆయనని విడిచిపెట్టి ఏం చేస్తున్నాం మనం? విగ్రహాల కల పరిగెత్తుతున్నాం. సత్యవంతుడు ప్రభు, మనము ఆయనని పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి? జీవం గల దేవుడు, సత్యవంతుడైన ఆ దేవుడి మాట మనము వినేవారంగా ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు? దేవుడు మృతుల నుండి లేపిన
యేసు ఎవరు లేపారంటే యేసు ఎక్కడ ఉంటే లేపాడు? మృతులలో ఉన్న దేవుడు ఏం చేశాడు? కుమారుని లేపాడు. హల్లెలూయా. ఎందుకు మృతులయ్యాడు యేసయ్య? రాబో ఉగ్రత నుండి అమ్మా, ఎందుకు దేవుడు మృతుల్లోంచి లేపాడు? ఎందుకు లేపాడంటే మన కోసం ఆయన మరణించాడు. మన కోసం రక్తాన్ని చిందించడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన లేపాడు. ఎందుకు లేపాడో తెలుసా? రాబోయే ఉగ్రతను తప్పించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తప్పించేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ లోకంలో? ఎవడన్నా ఉన్నాడండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా మీ హృదయాలు కఠినంగా ఉన్నాయేమో, నాకైతే తెలియదు ఎవరు ఎలా ఉన్నారు. ఈ రోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. సిద్ధపడమని చెప్తున్నాడు. వదిలిపెట్టమంటున్నాడు లోకంలో ఉన్న విగ్రహాలు. నీకోసం మృతులయ్యాడు, నీకోసం ఆయన రక్తం చిందించాడు, మళ్ళీ తిరిగి ఎందుకు లేచాడు? ఉగ్రత నుంచి. ఏమండి, ఎందుకు వచ్చాడంట బలి? ఆయన ఉగ్రత నుంచి తప్పించడానికి. నీ తల్లిదండ్రులు వస్తారా? నువ్వు కన్నా పిల్లలు వస్తారా? నీ భర్త వస్తాడా నిన్ను తప్పించడానికి? లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని కన్నా మన తండ్రి వస్తాడు. హల్లెలూయా. మనల్ని ఎవరు కన్నారు? కదా, ప్రభు మనల్ని కన్నాడు కాబట్టి ఆయన ఎందుకు వస్తాడంటే ఆయన ఎందుకు వస్తాడండి? ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన మరి వస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా ఉండవలసింది ఏంటి? విశ్వాసము. మాట్లాడుతున్నాడు ప్రభు. ఆ మాటలు మనం నమ్మటానికి ఏముండాలి? మనకి విశ్వాసము. వస్తాడా లేదా ప్రభు? ఏమండి, ఉగ్రత నుంచి తప్పించడానికి వస్తాడా రాడా? వస్తాడా? తప్పకుండా తప్పకుండా వస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇంకా ఏమంటున్నాడు? ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగో దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. చాలండి. ఏంటంటే ఉగ్రత నుంచి తప్పించడానికి దేవుడు పరలోకము నుంచి ఎక్కడి నుంచి వస్తాడంటే పరలోకము నుండి వచ్చినని ఎదురు చూడండి. ఎవరు ఎదురు చూడాలి? ఎవరు చూడాలి ఎదురు? ఆయన వస్తున్నాడని ఎదురు చూడాలి కదా. భర్త వస్తున్నాడు, పని నుంచి వస్తాడు, టైం అయింది. ఎదురు చూస్తావా లేదా? సిద్ధపడి ఏం సిద్ధపరుస్తావు? ఆహారం సిద్ధపరుస్తావు. అయ్యో వస్తే తిడతాడేమో, కొడతాడేమో, గొప్పగా సిద్ధపరుస్తావు. బంధువులు వస్తారు, ఎవరైనా సిద్ధపడతాము. అయ్యో వాళ్ళు వస్తున్నారు, మనం అన్నీ కూడా సిద్ధపడి ఉండాలి. మన పరమ తండ్రి ఆ రాజ్యంకు మనం తీసుకెళ్లే తండ్రి వస్తాడంటే మనం సిద్ధపడి చూడాలా కదా? చూడాలండి. ఇంకా ఏమంటున్నాడు? ఏమంటే చూడటానికి మనం ఏం చేయాలంట? దేవుని వైపు తిరగాలి. ఎవరిని చూడటానికి? యేసయ్య వస్తున్నాడని చూడటానికి మనం ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగాలండి. ఎవరి వైపు చూడాలి? మనం నిర్లక్ష్యంగా ఆ ప్రభు వస్తానన్నాడు, ఎప్పుడు వస్తాడు? బుద్ధి లేని వాడు ఏం చేశాడు? దాసుడు వచ్చేటానికి లేట్ అవుతుందిలే, నేను మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళిపోతాను, మళ్ళీ నా క్రియలన్నీ నేను చేసేస్తాను, వాడు తాగుతున్నాడు, తింటున్నాడు, చంపేస్తున్నాడు అనుకోని సమయంలో ప్రభు రానే వచ్చాడండి. వాడు ఏం చేశాడు? కాళ్ళు చేతులు విరగొట్టి చీకటిలో వాడిని పడేసినట్టు మనం చూస్తాం. మనము ఆయన వస్తున్నాడని కనిపెట్టుకుని ఆయన వైపు తిరిగే వారంగా ఉన్నాం. ఎవరి వైపు తిరగాలండి? దేవుని వైపు తిరిగే వారంగా ఉండాలి. ఇంకా తిరుగుతున్న వారే తెలియజేస్తున్నారు. ఇంకా చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక తొందరగా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చదవండి. 9:28. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ముందు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి
ప్రత్యక్షమవును. ఆమేన్. ఏమంటండి? అలాగునే క్రీస్తు క్రీస్తు కూడా కూడా అనేకుల పాపములను ఏంటండి? అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపముల కొరకు, అనేకుల పాపములు అంటే లోకమంతా పాపములో ఉందా లేదా? ఎవరైనా నీతిమంతులు పరిశుద్ధులు ఉన్నారా? లేదండి. అనేకుల పాపముల కొరకు ఎవరు వచ్చారంటే ఏం చేశాడు యేసు? యేసయ్య ఏం చేశాడు? పాపముల కొరకు ఏం చేశాడండి? ఒక్కసారి అర్పించుకున్నాడు. ఏం చేశాడు? మనకు లోకంలో మనం చేసిన పాపాలకై ఒక్కసారే బలి అర్పణ అయిపోయాడు. బలి అర్పణ మనందరి కోసం బలి అయిపోయాడు. మనల్ని మన పాపములు కడగటానికి బలైపోయాడు. మనకి రక్షణ ఇవ్వటానికి బలైపోయాడు. లోకము నుంచి విడిపించడానికి బలైపోయాడు. మనల్ని లోకం నుంచి తప్పించటానికి ఆయన ఏమైపోయాడండి? బలైపోయాడు. మనం ఎవరి కోసం ప్రాణం అన్న ఇస్తామా? ఎవరి కోసమన్నా ప్రాణం ఇస్తామా? ఇవ్వమండి, ఇవ్వము. ఎన్నో చెప్తాం. అయ్యో నేను లేకపోతే నేను ఉండలేను, నేను కూడా చచ్చిపోతాను అంటాం. లేదండి, ప్రాణం పెట్టవలసింది ఎవరు? యేసయ్య. ఇంకేమంటున్నాడండి? మన కొరకు కనిపెట్టుకుని ఉండే వారి రక్షణ నిమిత్తము, వారి కొరకు కనిపెట్టుకుని ఉండే రక్షణ నిమిత్తము. ఎవరి కోసము? జాగ్రత్తగా వినండి. మన కొరకు కనిపెట్టుకుని కింద తలకాయ పెట్టొద్దు, జాగ్రత్త వాక్యం వినండి. తన కొరకు కనిపెట్టుకునే వారి కొరకు రక్షణ ఏంటంటే ఎవరి కోసం కనిపెట్టుకుని ఉన్నారంట? తాను అంటే యేసయ్య కోసము ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, ఆశతో ఉంటారో, ఆ శక్తితో ఎదురు చూస్తారో వారి రక్షణ నిమిత్తం. ఎవరి రక్షణ? వారి రక్షణ నిమిత్తము పాపము లేదు. రెండోసారి ప్రత్యక్షమవును. ఆమేన్. ఏంటంటే ఏముండకూడదు మనలో? మనం కనిపెట్టుకుని చూస్తున్నాం. కనిపెట్టుకునేటప్పుడు మనలో ఏముండకూడదు? పాపం అన్నది మనలో ఏ మాత్రం ఏ కోసాన్ని కూడా కనపడకుండా ఉండాలి. అంటే కనిచేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. నేను అందుకే చెప్పాను కదా, రేపటి నుంచి వారమంతా కూడా ప్రార్థన. ఎందుకు? ఈ ప్రార్థనతో, ఈ కన్నీళ్లతో మనలో ఉన్న మలినము కడుక్కుంటామని. ఏమంటే కడుక్కోమంటున్నాడు ప్రభు, శుద్ధి చేసుకోమంటున్నాడు ప్రభు. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో, పాపపు తీగలు, పాపపు చేదైన తీగలు ఉన్నాయో అవి పెరిగి వేసుకుని, శుద్ధి చేసుకుని మీరు రక్షణను మీరు ఏం చేసుకోండి? ఏం చేసుకోవాలంట? రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డ, కనిపెట్టుకుని మన రక్షణ మనం ఏం చేసుకోవాలి? కాపాడుకునే వారంగా మనం ఉండాలి. ఇంకా చూడండి, మొదటి కొలసి ఇంకా చదివిందే తెస్సలోనిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయం రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చినది మీకు బాగుగా తెలియదు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా కాదండి, సారీ, 23 నుంచి చదువు. 23 నుంచి చదువు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా ఎవరంటండి? మన దేవుడు ఎవరంటండి? సమాధానకర్త అయిన దేవుడే మనల్ని ఏం చేస్తాడు? సంపూర్ణముగా. ఎంత గొప్ప దేవుడండి! మనకి ఏం చేయాలనుకుంటున్నాడు? పరిశుద్ధపరచాలనుకుంటున్నాడండి.
పరచాలనుకుంటున్నాడు, పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. పరిశుద్ధపరచబడితేనే ప్రేమన దేవుని బిడ్డరా దేవునితో ఎత్తబడతాం, లేకపోతే ఎత్తబడము. మనం అనుకుంటున్నాం కదా, ఒకవేళ నేను బాప్తిసం తీసుకున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, ఆ దేవుడు వస్తే నేను వెళ్ళిపోతాను. వెళ్ళము. అందుకే ఇవన్నీ చెప్తున్నాడు, మనకి సిద్ధపరుస్తున్నాడు. ఏంటి టైటిల్ ఈరోజు? సిద్ధపరుస్తున్నాడు. సమాధానం కలిగిన ఆ దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకుంటాడండి? సంపూర్ణంగా పరిశుద్ధంగా మనం ఉండాలని ఆయన వచ్చాడు. పరిశుద్ధపరచడానికి వచ్చాడని. మరి పరిశుద్ధపరచబడటానికి మనం సిద్ధపడాలా వద్దా? ప్రయాసపడాలా వద్దా? ప్రభు దగ్గరికి రావాలా వద్దండి? మనం ఇవన్నీ చేయాలి, సిద్ధపడాలి, ప్రభు కోసం ఎదురు చూడాలి అంటే ఆయన దగ్గరికి రావాలి కదా. నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉంది, ఆ పని అవ్వలేదు, బట్టలు అవ్వలేదు, బాసనలు అవ్వలేదు, లేదు వంట చేసుకోలేదు, నేను రాలేను అంటే సిద్ధపడతాం. ఎప్పుడు సంపూర్ణంగా పరిశుద్ధంగా ఎప్పుడు సిద్ధపడతావు? ఏ మాత్రము మనము లోక సంబంధంగా ఉంటే ప్రభు వచ్చేస్తాడు. నీతిమంతులైనా తీసుకుని వెళ్ళిపోతుంటాడు మేఘాల మీద. మిగిలిన వాడు ఏం చేస్తుంటారంటే రొమ్ము కొట్టుకుని ఏడుస్తారని బయటకు చెప్తున్నది కదా. మన వారం చదువుకున్నాం. చిన్న మంద కోసం వస్తాడంట. హల్లెలూయా. చిన్న మంద కోసం వస్తున్నాను నేను. ఆ చిన్న మంద మధ్యలో నా రాజ్యం తీసుకొస్తున్నాను నేను. చిన్న మందను సిద్ధపరచడానికి వస్తున్నాను. ఆ చిన్న మందని నేను రేపు నా రాజ్యం నాకు తీసుకువెళ్తాను. అనేకుల్ని పిలిచాను కానీ కొద్ది మందినే. అంటే ప్రభుకి ఆదిలోనే తెలుసు మన గుణాలు. ఆయన సృష్టించుకున్నప్పుడే మన గురించి తెలుసు. మనం ఏం ఆలోచిస్తామో తెలుసు, ఏం చేస్తామో తెలుసు, ఎంతమంది ప్రభుతో ఎంత పడతారో కూడా ప్రభుకు తెలుసు. దేవుడికి మహిమ కలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది విడవబడతారో ప్రభుకు తెలుసు అండి. ఎంతమంది ప్రభుతో వెళ్తారని కూడా ప్రభుకు తెలుసు. కాబట్టి చిన్న మంద దగ్గరకు వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆశిస్తున్నాను, ప్రభువా ఈ దీనురాల్ని, అయ్యా జ్ఞానం బుద్ధి లేని నాకు చిన్న మందనిచ్చావు, చిన్న మేడగదినిచ్చావు. ఈ చిన్న మందిని ప్రభా సిద్ధపరచడానికి నేను భారముతో ప్రభా నేను వీళ్ళకి బోధించడానికి ఆ చిన్న మందితో మమ్మల్ని ఈ రాజ్యమునకు కొనిపో ప్రభా అని ప్రతిరోజు కూడా ప్రభుని అడుగుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు. ఇంకేమంటున్నాడండి? ఏమంటే జీవము శరీరము ప్రభు రాకడలో నిందారహితంగా ఉండాలి. చూడాలమ్మా, పైకెత్తాలి తగలు. తర్వాత చదువుకుంటారు కానీ దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఏమంటండి? ఆత్మయు జీవము శరీరము ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు సిద్ధపరుస్తున్నాడండి. ఆయన మాటలతో మనం సిద్ధపరుస్తున్నాడు. ఏం సిద్ధపడాలి? ఆత్మ సిద్ధపడాలి, జీవము సిద్ధపడాలి, ఇంకా శరీరము సిద్ధపడాలి. ప్రభు రాకడలో మనం ఆయనకి ఎలా కనిపించాలి? ఆయన ఎదుట నిలబడి నిందారహితంగా కనపడాలి. అంటే మనలో ఏముండకూడదు? నింద ఉండకూడదు. ఏ నింద ఉండకూడదు. నా మీద ఒక నింద మోపారు అనుకోండి ఎవరైనా, పాస్టమ్మ ఇలాగా
నీ మీదకి నింద వచ్చిందని ప్రభు తేటగా చెప్తున్నాడు. మన మీద ఏముండకూడదంట, నిందారహితంగా ఉండమంటున్నాడు. ఏ నింద ఉండకూడదు నీ మీద నా మీద. హల్లెలూయా. ఏ నింద మన మీద ఉండటానికి వీలు లేదని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని సరి చేస్తున్నాడు ప్రభు, సిద్ధపరుస్తున్నాడు ఈ రోజున. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఈ మాటలు బైబిల్ చదువుతున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ సాయంత్రం రేపు బాగా చదవండి, దేవుని మాటలు హృదయంలో భద్రపరచుకోండి. ఇంకా ఏమంటున్నాడండి, సంపూర్ణముగాను ఉంటున్నట్లు కాపాడుబడును గాక. మిమ్మును పిలిచినవాడు ఎవరంటే ఎలా ఉండాలంట, సంపూర్ణముగాను. ఎలా ఉండాలంట, సంపూర్ణంగా ఉండునట్లు కాపాడుకోండి. దేన్ని కాపాడుకోండి, పరిశుద్ధతను కాపాడుకోండి. పరిశుద్ధతను కాపాడుకోండి. పరిశుద్ధత లేకపోతే ఏమైనట్టు, మనం పాపులుగా పిలువబడతాం. పాపం కట్టేసుకున్నాం అనుకోండి, ఏమవుతాం, పరిశుద్ధులు అవుతాం. దాన్ని ఏం చేసుకోండి, కాపాడుకోండి. ఎవరంటే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిందారహితంగా మనం ఉన్నప్పుడు, నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, ప్రభువుని ఎదుర్కొంటున్నప్పుడు, ఆయన గట్టు తిరుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, నిన్ను పిలిచిన వాడు ఎంత గొప్ప దేవుడు. ఆయన మాట తప్ప దేవుడా? ఏమండి, మాట తప్పే దేవుడా? కాదు. అంటే మనల్ని సరి చేస్తున్న ఈ అమూలమైన మాటలన్నీ ఆయన వింటున్నాడా లేదా? ఎవరు సిద్ధపడుతున్నారు, ఎవరు సరి చేసుకుంటున్నారు, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారో ఆయన చూస్తున్నాడా లేదా? మనల్ని చూస్తున్నాడు. జాగ్రత్త. దేవుడు బిడ్డరా, వద్దు, నిద్రమత్తు నుంచి విడుదల పొందుకోండి అంటున్నాడు. లేకండి అంటున్నాడు. తేజరిల్లండి అంటున్నాడు ప్రభు. బిడ్డలారా, దయచేసి ఈ లోకం శాశ్వతం కాదు. కాదు, ప్రభువే మనకి శాశ్వతమైన. మనల్ని పిలిచే దేవుడు ఎటువంటి వాడంట, నమ్మదగిన దేవుడు అండి. ఎంత మనలో నమ్మకత్వం లేదండి, యథార్థత లేదు, సత్యం అన్నది అసలే లేదు. కానీ ప్రభు ఎవరో తెలుసా? నమ్మదగిన కదా. ఆయన నమ్మదగిన దేవుడు. మనం ఈరోజు పరిశుద్ధ ఈ జీవపు మాటలతో మనం సరి చేస్తున్నాడు బిడ్డలారా. మనం అందరం సరి చేసుకునే వారంగా ఉండాలని దేవుడి పేరంట మనం చేస్తున్నాను. చూడండి, అదే రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎప్పుడేనండి ఇందాక 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడదు. ఏమంటే వారికి రక్షించబడినట్లు మనకి కూడా సువార్త ప్రకటించబడును. వారికి ప్రకటించబడ్డది, మనకి కూడా సువార్త ఏమవ్వాలి, ప్రకటించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎవరైనా చెప్తేనే కదండి తెలుస్తుంది. అప్పుడే కదా మన పాపాలు ఒప్పుకుంటాం, రక్షణ పొందుకుంటా దేవుని కోసం ఎదురు చూస్తాం. అంటే మనకి సువార్త చెప్పేవాళ్ళు సేవకుడు మనకి చాలా అవసరం కదా. అపోస్తలులు మనం చూస్తాము, రాజుగారు బైబిల్ చదువుకుంటూ వెళ్తున్నారు కదా, యెషయా గ్రంథం చదువుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు పంపించాడు, ఎవరిని? ఫిలిప్పుని పంపించాడు. అయ్యా వెళ్ళు, ఆ రథమును ఆపు, వెళ్ళు అక్కడ. ఆయన ఆశపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు నా మాట కోసం. వెళ్ళు, ఆపి వెళ్ళాడండి. అయ్యా నువ్వు ఏం చదువుతున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా అని రాజుని అడిగినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా నాకు ఎవరన్నా మార్గము చూపించుతేనే కదా, నాకు ఎవరన్నా మార్గము చూపిస్తేనే కదా నేను ఆ మార్గంలోకి వెళ్తాను. అంటే వాక్యం ఏంటి? ప్రభు ఏమన్నాడు? వాక్యము నీ పాదములకు దీపము, మార్గమై ఉన్నాడు ప్రభు. అప్పుడు పిలుపు ఏం చేశాడు? మళ్ళీ కూడా ఆయనకి యెషయా గ్రంథం నుంచి వాక్యము మనం చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి సువార్త
సువార్త చెప్పడానికి సేవకుడు చాలా చాలా అవసరం. నిజంగా ఈ అంచె దినాల్లో ఎక్కడ చూసినా దేవుడు లేపుకుంటున్నాడు సేవకుల్ని. చిన్న చిన్న గల్లీల్లో కూడా చిన్న చిన్న మందిరాలు ఏర్పరచుకొని అక్కడ అందరూ కూడా దేవుని వాక్యం వినడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మనకి కూడా సహాయం చేశాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు వాక్యం ఏం చేయాలి? వాక్యము మనము జాగ్రత్తగా వినేవారంగా ఉండాలి. ఇంకేమన్నా చల్లండి. సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు. చాలండి. అబ్బా ఎంత గొప్ప మాట్లాడు, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ప్రతి మాట కూడా ప్రభు చెప్పాడు కదా, వాక్యము ఖడ్గమై ఉందని. గుండెల్లో దూసుకుపోతున్నాయండి మాటలు. వింటున్నారు కానీ దాన్ని ఏం చేయట్లేదు. వాక్యం వింటున్నారు కానీ దాన్ని ఏం చేయట్లేదు, విశ్వాసం ఉంచట్లేదు, నమ్మట్లేదు, దాన్ని అనుసరించట్లేదు, హృదయంలో భద్రపరచుకుంటలేదు. నువ్వు ఎక్కడ ఎత్తపడతావు? నువ్వు ఎలా సిద్ధపడతావు? వాక్యం నువ్వు వినకపోతే, విశ్వాసం నీలో లేకపోతే ఎలా ఎత్తపడతావు? సరిపోతుందా? చర్చికి వచ్చాను, నేను వెళ్ళిపోయాను, అయిపోయింది, సరిపోతుందా? మరొకసారి రిపీట్ చేయండి అన్నమాట. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడదు. వారికి ప్రకటింపబడ్డది, మనకి ప్రకటింపబడ్డది. కానీ వినిన వారితో విశ్వాసం గలవారై ఉండలేదు. ఏమంటండి? కలిగి ఉండలేదు. విశ్వాసము లేదు, వాక్యమును కలిగి కూడా ఉండలేదు. అంటే వాక్యం ఏం చేశారు? డోర్ ఎంటర్ అవుతారు అంటే ఏమవుతున్నామండి? ఎంటర్ అవుతాం బయటికి. అర్థం వాక్యం లేదు, సంఘము లేదు, దేవుని మాటలు లేవు. ఇక మన ఇష్టానుసారమైన ఆలోచనలో, మాటల్లో, పనుల్లో, ఆశల్లో, కోరికల్లో పడిపోతున్నామా లేదా? బ్రదర్ చెప్పండి, మాట వాస్తవమా కాదా? ప్రభు చెప్పింది నిజమా అబద్ధమా? ఇది అమ్మా నిజమా అబద్ధమా? ప్రభు చెప్తున్నాడా, నేను చెప్తున్నానా? నీకు నాతో కూడా చెప్తున్నాడు. మీతోనే కాదు, 2 అంచుల ఖడ్గము వాక్యము. నాలో దూసుకుపోతాయి ఆ మాటలు, నీలో కూడా దూసుకుపోతాయి. అవి అంగీకరించు, విశ్వసించు, అప్పుడు నీ జీవితంలో అవి ఫలిస్తాయి. ఇంకా ఏమన్నాడండి? ఉండలేదు కనుక నిన్ను వాక్యమే వారికి విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. ఏమంటే వాళ్ళు గ్రహించలేదు, విశ్వసించలేదు, నమ్మలేదు. కాబట్టి వాక్యం ఏమైందంటే వాళ్ళ హృదయంలో నిష్ప్రయోజనం అయిపోయింది. అంటే ప్రయోజనము లేదు, ప్రయోజనము లేదు. ఏంటది? వాక్యము. వాక్యము ప్రయోజనం లేదు. పాస్టర్ గొంతుకు చించుకుని చెప్తున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకు? ఆ మాటలు వినడానికి సిద్ధంగా లేదు ఆత్మ, విశ్వసించడానికి ఆత్మ సిద్ధంగా లేదు. అంటే ఏంటి? అంటే ఏంటి? మనలో ఎవరు పని చేస్తున్నారు వినకుండా చేసింది? వాడు పక్కనే ఉంటాడండి, వాడు పక్కనే ఉంటాడు. అమ్మా ఏటైపోతుంది? మీ ఆయన ఎదురు చూస్తున్నాడు, లేకపోతే నీ పిల్లలు ఎదురు చూస్తున్నారు, ఇంకా ముగించలేదు అవి వాస్తమ్మ. వాడు శోధిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తామంటే బలహీనులమైన మనము వీడు మాటకి చెవి ఎక్కుతాం, కానీ ప్రభు మాటకి చెవి ఎక్కు. ఏమైపడి అంటే ఆ మాటలు చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎలా ఉన్నాం? విశ్వాసముతో వాక్యం వినే హృదయంలో భద్రపరచుకునే వారంగా ఉన్నామా? లేదు, వినకుండా నిష్ప్రయోజనంగా మనం విడిచిపెట్టేస్తున్నామా? ఎలా ఉన్నామా? ఈ రోజు మనము దేవుడు అనేక గొప్ప విశ్వాసం కలిగిన మాటలు, సిద్ధపరిచే మాటలు, బలపరిచే మాటలు మనతో మాట్లాడాడు. కాబట్టి
హృదయంలో వాక్యాన్ని ఏం చేద్దాం? బలపరుచుకుందాం ప్రేమని, సిద్ధపరచుకుందాం ప్రేమని దేవుని బిడ్డ. ఆ మాటలు బట్టి ప్రార్థన చేసుకుని మనం అందరం కూడా ఎవరి కోసం ఎదురు చూడాలండి? యేసయ్య కోసము మనం ఎదురు చూసే వారంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డ, ఈ వాక్యము వ్యర్థంగా విడిచిపెట్టద్దు, హృదయంలో భద్రపరచుకోమని దేవుడి పేరిట మనం చేస్తూ ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.